ఎప్పుడైనా సరే జాతీయవాదానికి వ్యతిరేకంగానే పోరాటం చేస్తుంది. ఇప్పుడు ఎవరు గెలుస్తున్నారు అనే దానిపైన మనం విశ్లేషణ చేస్తే డిఎంకే పార్టీ గెలిచే అవకాశం కనిపిస్తుంది. డిఎంకే పార్టీ సుమారు 135 నుంచి 140 స్థానాలు గెలవబోతోంది. అదే విధంగా అన్నా డిఎంకే పార్టీ 75 నుంచి 80 స్థానాలు గెలవబోతోంది. టీవీకే పార్టీ విజయ్ 10 నుంచి 15 స్థానాలు గెలవబోతున్నారు. అదే విధంగా టీవీకే పార్టీ విజయ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం వల్ల డిఎంకేకు ప్లస్ పాయింట్ అయ్యింది. అదే విజయ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది 10% లోపు చీల్చితే 2019 ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ కు 6 నుంచి 7% ఓట్లు రావటం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం జరిగింది. అదే 2009 ఎలక్షన్స్ కు వచ్చేసరికి ప్రజారాజ్యం పార్టీకి 18 నుంచి 19% రావటం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి వైఎస్ఆర్ ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఇక్కడ కూడా 10% లోపు వస్తే అన్నా డిఎంకేకి ఫేవర్ గా ఉండేది. కానీ 15 నుంచి 20% మధ్యలో విజయ్ పార్టీకి ఓటింగ్ పర్సంటేజ్ రావడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుంది. డిఎంకే పార్టీకి అడ్వాంటేజ్ గా మారుతుంది. జనరల్ గా తమిళనాడు విషయానికి వస్తే టీవీకే పార్టీ విజయ్ ఓటు బ్యాంక్ వచ్చేసి దళితులు, మైనార్టీలు, క్రిస్టియన్ కు సంబంధించిన ఓటు బ్యాంక్ వచ్చినట్టుగా మనకు సర్వేలో తేలింది. మనం 2021 అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే కూటమికి దళిత సెక్టార్ కావచ్చు, మైనార్టీ సెక్టారు 45% ఓటు బ్యాంక్ వస్తే అన్నా డిఎంకే కూటమికి 39% ఓటు బ్యాంక్ వచ్చింది. ఇప్పుడు విజయ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యతిరేక ఓటు అంటే డిఎంకే కు సంబంధించినటువంటి 45% ఓటు బ్యాంకులో 2 నుంచి 3% చీల్చే అవకాశాలు ఉంటే, అదే అన్నా డిఎంకే విషయానికి వస్తే 39% ఓటు బ్యాంకులో భారీగా చీల్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అన్నా డిఎంకే కు స్టార్ లీడర్ లేకపోవడం ఒక కారణం అయితే, అన్నా డిఎంకే ప్రధాన ఓటు బ్యాంకు దళిత, మైనార్టీ, క్రిస్టియన్లు కాకపోవడం వల్ల ఈ ఓటు బ్యాంక్ అనేది విజయ్ కి షిఫ్ట్ అవుతుంది. సో మొత్తం మీద ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం వల్ల విజయ్ డిఎంకే కు ప్లస్ పాయింట్ అయి రెండోసారి స్టాలిన్ ముఖ్యమంత్రి అవుతున్నాడు. 1970 తర్వాత డిఎంకే పార్టీ అంటే సుమారు 55 సంవత్సరాల తర్వాత రెండో పర్యాయం ముఖ్యమంత్రి కావడం అనేది డిఎంకే పార్టీకి అప్పట్లో జరిగింది. ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది. స్టాలిన్ ముఖ్యమంత్రి కావడం 100% కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం వచ్చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం, ద్రవిడవాదం వల్ల డిఎంకే పార్టీకి అడ్వాంటేజ్ గా మారింది.